హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజైతే పెసరపప్పు బూరెలతో అయితే వచ్చేసానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, మనకి లోపల పూర్ణం జ్యూసీగా భలే ఉంటుందండి. కరెక్ట్ కొలతలతో ఎలాగైతే చేస్తానో మీకు చెప్పేస్తాను. నా వీడియోని పూర్తిగా అయితే చూసేయండి. ఒక్క గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకుని నైట్ అంతా నానబెట్టేయండి. రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది బూరెల్లోకి. మార్నింగే శుభ్రంగా అయితే ఒకసారి వాష్ చేసేసుకుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తని పేస్ట్లు అనేది చేసేసుకోవాలండి. నేను మిక్సీ జార్లో పంచదార యాలకులు కలిపి మిక్సీ పౌడర్లు అయితే చేసేసాను. ఆ పౌడర్ని నేను 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి. చిటికెడు వంట సోడా, అందులోనే మనం పంచదార ఉంటుంది కదండి, పంచదార కూడా పిండిలోనే వేసేసుకొని శుభ్రంగా అయితే కలిపేసుకోండి. ఈ పిండిని మనం ఎంత బాగా అయితే కలుపుకుంటామో అంత బాగా వస్తాయండి బూరెలు, మెత్తని బూరెలు. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండిలో బాగా కలిసేలాగైతే నేను చూడండి ఎలా కలుపుతున్నానో అలా అయితే కలిపేసుకుని, మనకి పిండి కలిపేటప్పుడే ఒక్కసారి బూరెలా వేసుకోండి. అలా వేసుకున్నప్పుడు బూరి షేప్లో వచ్చిందంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టండి పిండి. నేనైతే ఎప్పుడు చేసిన బూరెలు నేను ఇలానే చేస్తాను, ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి పెసరపప్పు అండి. ఇది 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని శుభ్రంగా అయితే కడిగేసుకొని మిక్సీ జార్లో అనేది వేసుకుని, మరి మెత్తగా కాకుండా బరకగా అనేది చేసుకుని, ఇడ్లీ పాత్ర అనేది ఉంటుంది కదండి, ఆ పాత్రలో ఇడ్లీలా అనేది వేసుకుని ఒక్కసారి అయితే ఉడికించేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ పెసరపప్పుకి నేను 300 గ్రామ్స్ అయితే బెల్లాన్ని వేసుకున్నాను. జస్ట్ బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి. జస్ట్ కరిగి మొత్తం అంతా మెల్ట్ అయ్యే వరకునైతే ఉండాలండి బెల్లం. చూడండి ఇడ్లీలాగా ఎలాగ అయ్యాయో ఇవన్నీ కూడా మనం ప్లేట్లు అనేది తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే మెత్తని పౌడర్లా చేసుకోవాలండి ఈ పెసరపప్పుని మొత్తం అంతా. నేను ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని చూపించాను కదండి, బెల్లం పాకం అనేది అలాగ వస్తే సరిపోతుంది. మిక్సీ జార్లో అనేది వేసుకుని ఇది కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు చేసేసుకోవాలండి. ఈ బెల్లం పాకంలో మన పెసరపప్పు మొత్తం అంతా మెల్ట్ అనేది చేసుకున్నాం కదా, వేసేసుకుని బెల్లంలో బాగా కలిపేసుకోవాలి. అలాగే ఒక కప్పు కొబ్బరిని కూడా బాగా తురుముకొని వేసుకుని బాగా కలపాలండి. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉండలుగా ఉంటుంది. ఆ ఉండలన్నీ విడిపోయే వరకు మనం కలుపుకుంటే మనకి నూకలాగా అనేది వస్తుంది. లాస్ట్కి మొత్తం గట్టిపడిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు యాలకుల పౌడర్ అనేది వేసేసుకుని వీటన్నిటిని కూడా బాగా దగ్గర పడేంత వరకు కూడా మనం దీన్ని అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఇలా చేస్తే పెసరపప్పు పూర్ణం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోనే నెయ్యి అండి, ఆవు నెయ్యి కమ్మగా స్మెల్ వస్తుంది. ఆ నెయ్యిని కూడా మనం సరిపడనంత వేసుకొని ఒకసారి అయితే బాగా దగ్గర పడేంత వరకు మనం దీన్ని అలా కలుపుకుంటూనే ఉండాలి. దగ్గర పడిన తర్వాత నూకలాగా అనేది వస్తుందండి పెసరపప్పు పూర్ణం. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఆల్మోస్ట్ అంతా దగ్గర పడిపోయిందండి. చూడండి అలా రావాలి. చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. వీటిని నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా బాల్స్లు అనేది చేసేసుకోవాలి. ఎంత సైజు కావాలితే అంత సైజు బాల్స్ అనేది చేసేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ రవ్వ అనేది వేసుకుని మరొకసారి అయితే కలపండి. బూరెలు వేసుకుని ముందు మాత్రమే కలపాలండి ఇడ్లీ రవ్వ. అప్పుడే మనకి పైన క్రిస్పీగా వస్తుంది. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. బూరె అనేది మునగాలండి, మొత్తం అంత నూనె అనేది వేసుకోవాలి. అప్పుడు బూరె అనేది ఈవెన్గా మనకు ఒకే కలర్లో ఉంటుంది. ఇలా దాని తర్వాత ఒకటే బూరె అనేది వేసుకోవాలి. నాకు టెంపుల్కి లేట్ అయిపోతుందని నేను బూరు వేయడం చూపించలేకపోయానండి వీడియోలోను. నెక్స్ట్ టైం ఏదైనా బూరు వేసినప్పుడు ఆ బూరు కూడా ఎలా వేయాలో కూడా చూపిస్తానండి. ఒక గరిటెతో కానీ ఇలా చేతితో వేసినా కూడా బాగానే రౌండ్గా వస్తాయండి. ఇలా దాని తర్వాత ఒకటి పెనంలో ఎన్ని సరిపోతాయి అన్నీ వేయండి. ఇరుగ్గిరుగ్గా వేసుకోవద్దు, ఎందుకంటే అంటుకుపోతాయి. అంటుకుపోయినప్పుడు ఏదో కొరుకునట్టు ఉంటుందండి పక్కన. ఇలా మన అట్ల పుల్ల ఉంటుంది కదా, అట్ల కాడతో మనం ఒక్కసారి వాటిని ఇలా మెదిపితే పైకి అనేది వస్తాయండి. ఇలా రౌండ్ బాల్స్ లాగా అయితే మనం ఎన్ని అయితే బూరెలు ఉన్నాయో అన్నీ వేసేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా పూర్ణం పిండి కూడా మనకి మెత్తగా ఉంటుందండి. చూడండి నేను చూపిస్తాను. చూడండి
ఎంత బాగున్నాయి అనుకుంటున్నారండి. ఆ రోజు చాలా వరకు అయితే చాలా బాగున్నాయని చెప్పారండి అందరూను. నేను టెంపుల్కి పట్టుకెళ్ళి అందరికీ పెట్టినప్పుడు ఇలా మనం ఒక దాని తర్వాత ఒకటైతే ఇలా పెసరపప్పు బూరెలు అనేది వేసేసుకొని మనం తింటే ఉంటుందండి. పైన క్రిస్పీగా చూడండి ఎంత బాల్స్ లాగా వచ్చాయో. మన నూనె అనేది ఎక్కువ వేసుకుంటే మనకి బూరంతా కూడా ఒకే కలర్లో వస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయో. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ అండి. ఏ వంటకం కావాలో నాకైతే కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి పెసరపప్పు బూరెలు. నాకంటే చాలా ఇష్టమండి పెసరపప్పు బూరెలు. అలాగే మీకు ఏమైతే కావాలో అది నాకు కామెంట్ చేయండి. నేనైతే చేస్తాను ఖచ్చితంగాను. చూడండి ఎంత బాగుందో చూడండి. లోపల జ్యూసీగా పైన ఒక్క లేయరే వస్తుందండి. మరీ ఒత్తుగా కూడా రాదు. నేను ఎప్పుడు కూడా ఈ స్టైల్లోనే చేస్తాను. మీరు కూడా నా వీడియోని చూస్తూ బూరెలు అనేది చేసేసుకోండి. బాయ్.